ఒక రకంగా మనం ట్రంప్ కి థ్యాంక్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టారిఫ్స్ గోల, ఇవన్నీ ఎక్స్ట్రా టారిఫ్స్, సెకండరీ టారిఫ్స్ ఇవన్నీ వేసి బ్రిక్స్ బ్లాక్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతుంది ట్రంప్ వల్ల. ఎందుకైతే అసలు బ్రిక్స్ అనేది ఫామ్ అయిందో, యుఎస్ ట్రేడ్ కి అగైనెస్ట్ గా, యుఎస్ ఆధిపత్యానికి అగైనెస్ట్ గా ఇంకొకటి తయారవ్వాలని చెప్పి ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫార్మింగ్ ఆఫ్ దిస్ బ్రిక్స్ అనేది ఇప్పుడు ఫాస్టర్ అవుతుంది. ట్రంప్ పెట్టే బాధలకి, భయాలకి, టారిఫ్స్ కి ఇలాగ ప్రతి దేశం మీద వాడికి నచ్చినట్లుగా ఒక్కొక్క కంట్రీని ఒక్కొక్కలా డీల్ చేసి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలి, ట్రంప్ కే ఫోన్ కాల్ చేయాలి అనే ఉద్దేశంతో ట్రంప్ ఒక్కొక్క కంట్రీతో ఒక్కొక్కలా గేమ్స్ ఆడుతున్నాడు. భారతదేశం మీద 50, బ్రెజిల్ మీద 50, సౌత్ ఆఫ్రికా మీద 30, చైనాకేమో ఆగస్టు 12th తో డెడ్ లైన్, లైక్ రిలాక్సేషన్ పీరియడ్ ముగియనుంది. దాని తర్వాత ఆల్రెడీ రష్యాతో వీళ్ళకి డీల్స్ ఉన్నాయి కాబట్టి చైనా కూడా రష్యా దగ్గర భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి చైనా మీద కూడా ఎక్స్ట్రా టారిఫ్ ఉండొచ్చు ఇఫ్ టాక్స్ ఫెయిల్. సో ఇప్పుడు ట్రంప్ మూలంగా అని చెప్పి మన బ్రిక్స్ దేశాలన్నీ కలుస్తున్నాయి. గాల్వన్ క్లాష్, ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ తర్వాత భారతదేశం నుంచి ఇప్పుడు మోదీ చైనాకి వెళ్ళబోతున్నారు. చైనా వాళ్ళేమో సైలెంట్ గా భారతదేశానికి వెల్కమ్ చెప్పారు. అదే విధంగా టారిఫ్స్ మన మీద యుఎస్ వాళ్ళు వేశారు కదా, దానికి అగైనెస్ట్ గా చైనా వాళ్ళు కూడా దే వాయిస్ ఓవర్. అదే విధంగా లూలా, బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ తో ఇద్దరితో మాట్లాడుకున్నారు ఫోన్ లో. అండ్ పుతిన్ రాబోతున్నారు భారతదేశానికి. మన వాళ్ళు కూడా భారతదేశం నుంచి పుతిన్ దగ్గరికి వెళ్ళి కలిశారు, అజిత్ దోవల్ వీళ్ళంతా. సో ఆల్ దీస్ నేషన్స్ ఆర్ టుగెదర్ టైయింగ్ అప్ దేర్ లేస్. అండ్ ఇప్పుడు ఏదైతే ట్రంప్ అవ్వకూడదు అనుకున్నాడో ఈ బ్రిక్స్ నేషన్స్ ని విడతీసి లైక్ ఒక ఏమి చేయలేని ఒక బ్లాక్ కింద దీన్ని వీకర్ చేయాలనుకున్నాడు. కానీ దానికి అగైనెస్ట్ గా అవుతుంది. బ్రిక్స్ ఎలాగైతే ఉండాలనుకుందో దాన్ని అయ్యేలా చేస్తున్నాడు ట్రంప్. అందుకు నాకైతే ట్రంప్ ని థ్యాంక్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ పిచ్చోడా ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్.